మా కిడ్స్ విద్యా సంస్థలలో శిక్షణ క్రమశిక్షణతో మొదలవుతుంది. నాణ్యమైన విద్యతో విద్యార్థుల జ్ఞానం వికసిస్తుంది. స్కిల్ డెవలప్మెంట్తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది. మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిడ్స్ నుండే ఆరంభించండి. కిడ్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, క్వాలిటీ ప్లేస్మెంట్స్. KKR and KSR Institute of Technology and Sciences, Autonomous. MSET code KITS. Kids Akshar Institute of Technology, Autonomous. MSET code KITG. నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సూపర్ 6 లో మరొక ముఖ్యమైన హామీని అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వానికి ఏడాది అయిన సందర్భంగా గురువారం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేయాలని నిర్ణయించారు. 67.27 లక్షల మంది తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం 8,745 కోట్లు జమ చేయనుంది. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది 1వ తరగతి ఇంటర్లో చేరిన వారికి తల్లికి వందనం అమలు చేయనున్నారు. అడ్మిషన్లు పూర్తయి డేటా అందుబాటులోకి రాగానే నిధులు జమ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు విధి విధానాలు ఖరారు చేస్తూ ఇవాళ జీవో విడుదల చేయనుంది. సూపర్ 6 హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డిఎస్సీ, దీపం 2 పథకాలని ప్రభుత్వం అమలు చేస్తోంది. రాష్ట్రంలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నా పట్టించుకునే స్థితిలో కూటమి ప్రభుత్వం లేదని, చంద్రబాబు సీఎం కావటం రైతుల పాలిట శాపమని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. ఈ మేరకు పొదిలి పొగాకు బోర్డును సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇవాళ రైతులు నానా అవస్థలు పడుతున్నారు. రైతులను పట్టించుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రకాశం జిల్లాలో ఇటీవలే 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. మద్దతు ధర కంటే తక్కువగా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మా హయాంలో ఖరీఫ్ సీజన్లోనే పెట్టుబడి సాయం అందించాం. చంద్రబాబు వచ్చాక రైతు భరోసా సాయం లేదు. కేంద్రం ఇచ్చే 6,000 కాకుండా మరొక 20,000 ఇస్తామని చంద్రబాబు అన్నారు. గతేడాది రైతు భరోసా ఎగ్గొట్టారు. మోదీ ఇచ్చారు, చంద్రబాబు ఎగ్గొట్టారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ఈరోజు రైతులు పడతా ఉన్న అవస్థలు ఎలా ఉన్నాయి అంటే, రాష్ట్రంలో రైతులు ఇవాళ పట్టించుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేని కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితులు మన రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు ఈ సీజన్లోనే ఈ జిల్లాలోనే ఇక్కడే 2 ఆత్మహత్యలు చేసుకున్న సన్నివేశం మధ్య ఈరోజు ఈ జిల్లాలో నేను మాట్లాడుతూ ఉన్నా. ఈరోజు ఇక్కడే ఇదే జిల్లాలోనే 2 ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితిలో పర్చూరులో ఒక రైతు చనిపోయాడు. గడిచిన శుక్రవారం కొండేపిలో మరొక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. 2 రైతులు గిట్టుబాటు ధరలు లేక ఇదే జిల్లాలో రైతాంగం చనిపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు నేను ఇక్కడికి వచ్చి రైతులు పడతా ఉన్న అగసాట్లను ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు రైతు పడతా ఉన్న పరిస్థితుల మధ్య ఏ పంటకు కూడా ఈరోజు రాష్ట్రంలో గిట్టుబాటు ధరలు లేవు. వరి ప్రొక్యూర్మెంట్ మొన్న చేశారు. ఏ రైతుకైనా కూడా, ఏ రైతును తీసుకున్నా కూడా కనీసం 300 రూపాయల నష్టానికి రైతు ఎంఎస్పీ కన్నా తక్కువ రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. వరి దగ్గర నుంచి మొదలు పెడితే మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, వేరుశనగ, అరటి, చీని, పొగాకు, కోకో, ఏ పంట తీసుకున్నా కూడా రైతన్నకు
ఈరోజు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. కేవలం ఒక సంవత్సరం కిందట వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు రాజ్యంగా రాష్ట్రంలో పరిపాలన సాగించినప్పుడు రైతు పరిస్థితి ఎలా ఉండేది, ఒక్క సంవత్సర కాలంలో రైతు ఎలా దిగజారిపోయాడు అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు రాష్ట్రంలో ఈ జిల్లాలో జరిగిన రైతు ఆత్మహత్యలు. గత ఏడాది రైతు భరోసా కింద రైతన్న పెట్టుబడి సమయంలో రాజధాని అమరావతి మహిళలపై కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణంరాజు వ్యాఖ్యలు దుర్మార్గమని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మండిపడ్డారు. కుట్రపూరితంగానే చిచ్చుపెట్టి అమరావతిని దెబ్బతీసేందుకు మాజీ సీఎం జగన్ భారతి కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడారు. కుట్రలో భాగంగానే కొమ్మినేని కృష్ణంరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారు. జగన్ భారతి వల్ల రాష్ట్రానికి దరిద్రం పట్టింది. మద్యం కేసులో జగన్ జైలుకు వెళ్లడం ఖాయం. అక్రమాలకు పాల్పడిన వైసీపీకి చెందిన చాలా మంది నేతలు జైలు ఊచలు లెక్క పెడుతున్నారు. తల్లి చెల్లిని దూరం పెట్టిన జగన్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే ఎవరు వింటారు? 5 ఏళ్ల పాటు విధ్వంస పాలన సాగించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వికాసం వైపు అడుగులు వేస్తూ ఉంటే ఓర్వలేకపోతున్నారు అని ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. అమరావతి కట్టేదే తనకి ఇష్టం లేదు. ఎక్కడ ఈ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందో, సెంట్రల్ సపోర్ట్ చేస్తుందో రాకుండా చేసేదానికే ఈ అతికూతలు ఈ కారుకూతలు కూర్చునేది. మొన్నటి అంతా ఒక ప్లాన్ అప్ ఈ రాష్ట్రాన్ని బాగు చేయకూడదు. కొమ్మినేని శ్రీనివాసరావు అతికూతలు కూర్చున్నా కూడా ఇంకా సాఫ్ట్ గా ఉండాలా. ఇదేమి చెంపకు దెబ్బ కొడితే గాంధీ చెప్పినట్టు ఈ చెంప కొట్టేసేదానికి ఎవరు లేరు. దళితులను ఇబ్బంది పెట్టారు, లేడీస్ని కించపరిచారు. ఏంది అతను మాట్లాడేది ప్రజాస్వామ్య పాలన? కొమ్మినేని శ్రీనివాసు, ఆ కృష్ణరాజు అనే విలేకరి, మీరు చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి విజయమ్మను వెలివేశారు, షర్మిలాను వెలివేశారు. షర్మిలమ్మ అడిగింది భారతి ఎందుకు క్షమాపణ చెప్పదని. అందరికీ జవాబు చెప్తే వాళ్ళే పురమార్చారు, వాళ్ళకు జవాబు చెప్తారు. ఇక్కడ ఇద్దరు కలిసి భారతి జగన్ రెడ్డి ఏర్పాటు దయ్యాల మాదిరి పట్టారు ఈ రాష్ట్రానికి. ఇద్దరు పట్టి పిలిచే భూతాలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొదిలి పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ఉద్రిక్తతలపై వైఎస్ఆర్సీపీ స్పందించింది. ఇదంతా ఆర్గనైజ్డ్ వ్యవహారమని, మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలోనే ఇదంతా జరుగుతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ పొదిలి వెళ్లింది పొగాకు రైతులకు మద్దతు తెలిపేందుకు. గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడిపోతున్నారు. జగన్ రాక నేపథ్యంలో జనం భారీగా తరలివచ్చారు. 4-5 మహిళలు పెట్టించి నిరసన చేయించింది టీడీపీ నాయకులే. తెనాలి పర్యటన సమయంలోనూ ఇలాగే చేశారు. జగన్ పర్యటనలో నిరసనలు జరిగేలా మంత్రి నారా లోకేష్ చేస్తున్నారు. పొదిలి వ్యవహారాన్ని లోకేష్ దగ్గరుండి పర్యవేక్షించారు. నల్ల బలూన్లు ఎగిరివేయటం, చొప్పులు విసిరించడం ఆర్గనైజ్డ్ కాదా? జగన్ పర్యటనలు చేయకూడదా? మీరు అధికారంలో శాశ్వతంగా ఉంటారా అని అంబటి ప్రశ్నించారు. మొన్న తెనాల్లో యువకుల్ని పోలీసులు నడిబజార్లో కొట్టినప్పుడు కానీ, ఇవాళ పొదిలి వెళ్ళినప్పుడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యేకమైన ఎజెండాతో వెళ్లారు. పొదిలి ఎందుకు వల్ల రైతులకు గిట్టుబాటు పడలేదు. ముఖ్యంగా పొగాకు రైతులు బజార్లు పడిపోయారు. ప్రభుత్వం ఏ విధమైన సపోర్ట్ చేయలేదు, చేయటం లేదు కూడా. దాన్ని దృష్టిలో పెట్టుకుని మిర్చి, టొబాటో, ప్రత్తి, ఏది చూసినా ధాన్యం, ఏది చూసినా ఇవాళ గిట్టుబాటు ధర లేక రైతు అన్యాయమైపోయినటువంటి దుస్థితి. దీన్ని పురస్కరించుకుని జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు బోర్డు సంబంధించినటువంటి పొడిని అక్కడ పొగాకు పండించేటువంటి రైతాంగం పెచ్చుగా ఉన్నటువంటి ప్రాంతం కోసం ఆయన వెళ్లి పరామర్శించి వస్తుంటే, లేదా పరామర్శ వెళ్ళినప్పుడు నాకు పూర్తి వివరాలు ఇందాక చూసా. ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ గారు ట్వీట్ చేశాడు. ఇంత కష్టపడి రైతుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి వెళ్తే అక్కడ మీరు నిరసన చెప్తున్నారు రోడ్డు మీద. నేను అర్థమా? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్న దేనికి? రైతుని పరామర్శించడానికి. ముక్కు గోగటం అది. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు వెళ్తున్నప్పుడు మీరు చూసేటప్పుడు టీవీలో పొదులంతా ఉప్పొందా లేదా, జనమంతా వచ్చారా లేదా? అంత జనం వస్తే మేళని 5-6 పోగేసి లోకేష్ ఈ బెలూన్స్ పెట్టి వెనక నుంచి చెప్పులు చూస్తారా? ఏం లేదు, నాకు అర్థం కాలేదు. లోకేష్ పోయే కాలం వచ్చింది నీకు? చెప్పు విసిరి
ఇవాళ మహిళల మీద దాడి చేశారని మాట్లాడతావా? జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని పరామర్శించడానికి వెళుతుంటే ఏంటి అంది నిరసన? నాకు అర్థం కాదు. ఎక్కడికైనా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడ ముక్కు పోకటమా? మన తెనాలి వెళ్ళారు, యువకులు నజార్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు కొట్టారు పోలీసులు. కొడితే ఇవాళ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కాదు, మేము పరామర్శించడానికి వెళ్ళాం, అది తప్పని చెప్పాము. ఐవీఆర్ కృష్ణారావు ప్రభుత్వంలో పనిచేసినటువంటి వ్యక్తి, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, చీఫ్ సెక్రటరీగా పనిచేశాడు. ఏం చెప్పాడు ఇవాళ? అక్కడ దాకా ఎందుకు? ఏవి వెంకటేశ్వరరావు మీ మనిషిగా జగన్మోహన్ రెడ్డి గారు రోజు చెప్తారుగా. ఏం చెప్పాడు? పోలీసులు చట్టాన్ని చేతిలో తీసుకోకూడదని మీ ఏది వెంకటేశ్వరరావు చెప్పాడే. ఇలాంటి అకృత్యాలు జరుగుతున్నప్పుడు ఒక ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తిగా, మాజీ ముఖ్యమంత్రిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా జగన్ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో నూతనంగా నిర్మించనున్న 3 వసతి గృహాలకు కలెక్టర్ నాగలక్ష్మి భూమి పూజ చేశారు. 11.5 కోట్ల రూపాయల సీఎస్ఆర్ నిధులతో మంగళగిరి, దుగ్గిరాల, పెనుమాకలో వసతి గృహాలు నిర్మిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. 9 నుంచి 10 నెలల్లోగా వసతి గృహాలు నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. ఓం దస్యం యోరావృణీమహే గాతుం విఘ్నాయ గాతుం విఘ్నపదయే దైవే స్వస్తిరస్తునాః స్వస్తిర్మాన్యే పుష్మాన్ భవ దేవ దేవేశ నమస్తే దేవ దేవః సిద్ధిరస్తు తదాస్తు. ఓం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ శ్రీ మహాదేవ ఓం శంకుస్థాపన ముహూర్త శుభముహూర్తమస్తు. శుభముహూర్తకాలేన సూర్యాదీనాం నమానాం గ్రహాణం శరణ్యే త్రయంబకే దేవి సహస్రాక్ష సహస్రపాత్ శభోగం విష్మతో హృత్వా అత్యతిష్టదశాంగుళం పురుష ఏవేదహుం సర్వం యద్భూతం యశ్చవ్యం ఉదామృతశేషారః యథాన్నేనాద్రోహతి. ఓం యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుద్రః తత్ర శ్రీవిజయోర్భూతే ధ్రువా నేత్రమద్రం మమ స్మృతే సకల కళ్యాణం దినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ. మహాలక్ష్మీ దేవత వాస్తు పురుష దేవత అనుగ్రహ సిద్ధిరస్తు. శ్రీ మహాదేవతాభ్యో నమః. ఓం అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే. అస్తు రుద్రరూపేభ్యః. ఓం శ్రీ మహాదేవతాభ్యో నమః. సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు. నమో నమో జాయమానో నాం కేతృషా మే చక్రే భాగం దేవేభ్యో వరుణప్రియాసాః. వాస్తు పురుష దేవత శంకుస్థాపన దేవత అనుగ్రహ సిద్ధిరస్తు తథాస్తు. మనోవాంఛాఫల సిద్ధిరస్తు తథాస్తు. సర్వసర్వేభ్యో నమస్తే. అస్తు రుద్రరూపేభ్యః. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రం ప్రచోదయాత్. ఈశానం సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి అస్తు మే సదాశివం. ఓం సద్యో జాతం ప్రపద్యామి. సద్యో జాతాయ వై నమో నమః. భవే భవేనాది వామదేవాయ నమః. జ్యేష్ఠాయ నమో నమః. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. చక్రవర్తిదానుజాయ సార్వభౌమాయ మంగళం. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య వృతం విష్ణు మహాదేవతాభ్యో నమః. ఓం అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే. మహాదేవత అనుగ్రహ. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకి శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి. 1,50,00,000 వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైన్లకు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ భూమి పూజ చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సచీల, కార్పొరేటర్ సమత, టీడీపీ నాయకులు డేగల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గంలో మురికివాడల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఎమ్మెల్యే తెలిపారు. దశల వారీగా అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. గడిచిన ఏడాది కాలంలో మొత్తం 21 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే నజీర్ స్పష్టం చేశారు.
సాంశివరావు గారు రండి. అందరికి నమస్కారం. గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గుంటూరు నగరపాలక సంస్థ అభివృద్ధి వేగం పుంజుకున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా గతంలో మనందరికీ కూడా తెలుసు, స్థానిక సంస్థల నిధుల్ని స్వాహా చేసేటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి నిధులను వాటికి అభివృద్ధి కోసం, వాటి సంక్షేమం కోసం ఖర్చు పెట్టేటువంటి ఆలోచన చేసి దాదాపు గుంటూరు నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి 200 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి గారి నిధి ద్వారా దీనికి మళ్లించడం జరిగింది. దీని ద్వారా పెద్ద ఎత్తున నగరంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా అనేక రోడ్లను అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలతో పాటు ముఖ్యంగా శివారు ప్రాంతాలతో పాటు ఏదైతే అనేక కాలనీల్లో నాన్ నోటిఫైడ్ స్లమ్స్ లో కూడా ఈరోజు కొత్తగా డ్రైన్లు కానీ, సీసీ రోడ్లు కానీ, వీధి దీపాలు కానీ అనేక విషయాల్లో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా 21 కోట్ల రూపాయలతో నగరపాలక సంస్థ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకారం చుట్టడం జరిగింది. అంతేకాకుండా రాబోయేటువంటి 6 నెలల్లో ముఖ్యంగా శివారు ప్రాంతాలుగా ఉన్నటువంటి మద్దిరాల్ కాలనీ కానీ, మంగళదాస్ నగర్ కానీ, అలాగే ప్రగతి నగర్ కానీ, బసవతారక్ నగర్ కానీ, శివనాగరాజు కాలనీ కానీ ఇటువంటి ఏరియాల్లో కూడా ప్రతి ఇంటికి కూడా సురక్షిత. ఇప్పుడు మా 6వ వార్డులో నేను కార్పొరేటర్ గా గెలిచిన తర్వాత ఈ వార్డులోకి వచ్చినప్పుడు కొన్ని ఏరియాలు కానీ ప్రతి లైన్ కూడా నేను మార్నింగే వెళ్తూ ఉంటాను. వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ లైన్ కి వచ్చినప్పుడు ఇక్కడ కనీసం యూజీడీ వ్యవస్థ కూడా లేదు. ఈ లైన్ కి వచ్చి ఒక డ్రైన్ లేదు, రోడ్డు లేదు, ఏమీ లేదు. కానీ అందరూ ఏమంటారంటే సిటీ నడుబొట్టులో ఉంది, ఇది అంత డెవలప్ ఏరియా, మీ వార్డులో ఏం అవసరం లేదు వర్కులు అనేసి నాకు అంటూ ఉంటారు. కానీ అసలు ఒక డ్రైన్ కానీ యూజీడీ వ్యవస్థ కానీ అస్తవ్యస్తంగా ఉండటం వల్ల ముందు నేను ఇక్కడ యూజీడీ లైన్ వేయించడం జరిగింది. తర్వాత డ్రైన్స్ కట్టించాను, ఇప్పుడు రోడ్ ఇస్తున్నాను నేను ఇక్కడ. అంతేకాకుండా గత గవర్నమెంట్ లో నేను ఇవన్నీ పెట్టడం జరిగింది. కానీ నేను తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అని ఒక్క దాంతోనే నాకు శాంక్షన్ చేయలేదు. అప్పట్లో చాలా కష్టపడేదాన్ని. ఒక్క రోడ్డు కానీ ఒక డ్రైన్ కోసం కూడా 6 నెలలు 7 నెలలు తిరిగితే కానీ ఒక డ్రైన్ పడేది కాదు. ఇప్పుడు మన కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత గుంటూరు వారి తోటలో రోడ్స్ అన్ని డ్రైన్స్ అన్ని పెట్టడం జరిగింది. అన్ని వర్క్ లో ఉన్నాయి. అంతేకాకుండా రైల్పేటలో కూడా 3వ లైన్ లో కూడా డ్రైన్ వేశారు. ఇప్పుడు రోడ్డు వేస్తున్నారు. ఇది 2వ లైన్ లో రోడ్డు వేస్తున్నారు. మనకి రైల్పేటలో ఉన్న వాటిలో ఇది ఒకటే పెద్ద రోడ్డు. ఇక్కడ మనకి కార్లు కానీ ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఇది ఒకటే పెద్ద రోడ్డు. డ్రైన్ టు డ్రైన్ ఇక్కడ రోడ్డు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ వార్డులో సమస్యలు కానీ డ్రైన్స్ కానీ ఎక్కడ ఏ సమస్య ఉన్నా కానీ నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్తా ఉంటాను. వెంటనే ఇది అవసరం అనగానే వెంటనే మాకు ఎమ్మెల్యే గారు శాంక్షన్. ఆంధ్ర రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు తాడికొండ మండలం నిడుముక్కల గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర సమితి వ్యవస్థాపక జంజన కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. రైతు సోదరులందరికీ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ రైతులందరికీ నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు మరియు సబ్సిడీతో ఎరువులు ప్రజలకు అందించాలని డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా అమరావతి రాజధానిలో రైతులు ఇచ్చిన పొలాలు ఇచ్చినంతలోనే అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పైబడింది, ఇంతవరకు కూడా ఎక్కడ అభివృద్ధి చేయలేదు. రాజధాని ప్రాంతంలో పొలాలు ఇచ్చిన రైతుకు ఎకరానికి ₹1 కోటి చొప్పున మరియు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రాజధాని ప్రాంతంలో ఉన్న రైతు కూలీలకు వృత్తి కింద నెలకు ఈ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జంజన కోటేశ్వరరావు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నా పేరు జంజనం కోటేశ్వరరావు, ఆంధ్ర రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జేకేఆర్. ఈరోజు ఏరువాక పౌర్ణమి. రైతులకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను ఎప్పుడైనా ప్రజలకు మంచి చేయాలి,
ప్రతి కుటుంబం 10 కోట్ల ఆస్తి పనులు చేయాలనే లక్ష్యంతో నేను పార్టీ స్థాపించి ముందుకు వస్తా ఉన్నా. ఎవరెన్ని బెదిరింపులు చేసినా, ఎవరెన్ని డబ్బులు ఇచ్చుకుంటానన్నా, ఏదో పదవి ఇచ్చుకుంటానన్నా అమ్ముడుపోయేవాడిని కాదు. ఫస్ట్లో పార్టీ స్థాపించినప్పుడు చెప్పా, పావులా డబ్బులు 10 రూపాయల పదవులకు ఆశపడేవాడిని కాదు, ప్రజల కోసం పనిచేసే నాయకుడు, నిజమైన నాయకుడు అని చెప్పా. అదే మాట మీద చివరి వరకు కూడా నిలబడతా. రైతులకి నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు, నాణ్యమైన పురుగు మందులు ఇచ్చి మంచి మంచి సబ్సిడీ మీద రైతులకి ఇప్పించి రైతుల్ని బాగా నాణ్యమైన పంట పండించే విధంగా ఆదుకోవాలని కోరుకుంటా ఉన్న ప్రభుత్వాన్ని. అట్లాగే మన కూలింగ్ అని చెప్పి, సెకండ్ కూలింగ్ అని చెప్పి చాలా మంది అడుగుతా ఉన్నారు. ఏవో మిషన్లు తీసుకొచ్చి సాయిల్ టెస్ట్లు చేస్తున్నారు, పెట్రోల్ డీజిల్ అని ఏదో చెప్తా ఉన్నారు. ఇక్కడ అసలు ఏం జరుగుతుంది, సెకండ్ కూలింగ్ ఉందా లేదా? ఎక్కడో 5-6 మండలాలు చెప్తా ఉన్నారు. క్లారిటీ, స్పష్టమైన హామీ సీఎం గారి నోటితోటి ఆయన స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు తీసుకున్నదే ఎక్కువ, చాలా భూములు ఎవరంతా కూడా డెవలప్ చేసుకుంటే అయింది, కానీ ఒక్కళ్ళే డెవలప్ చేయాలంటే అవ్వదు. అందుకోసం ఏ విలేజెస్ తీసుకుంటారు అని స్పష్టమైన హామీ ఇచ్చి, గతంలో పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఎకరానికి 1 కోటి రూపాయలు ఇచ్చి 1250 గజాలు ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. పథకాలు ఇస్తామని చెప్పి అందరు ప్రజలందరి దగ్గర ఓట్లు వేయించుకొని అన్యాయం చేశారు కదా. ఇప్పుడు ఈ ప్రజలందరూ కూడా ఒక కుటుంబం సంవత్సరానికి 50,000, 60,000, 1,00,000 లబ్ధి పొందే వాళ్ళకి అయిపోయింది కదా. ఈయన 5 సంవత్సరాల్లో 3 లక్షల నుంచి 3.5 లక్షల వరకు వచ్చి అయిపోయింది. మరి వాళ్ళకి ప్రభుత్వం బాకీగా, వాళ్ళు కూడా రాష్ట్రం అంతా స్టేషన్ల దగ్గర పోయి కంప్లైంట్ ఇవ్వచ్చుగా. రాష్ట్రం అంతా ఇవ్వచ్చు, అన్ని స్టేషన్ల కాడికి కోట్లాది మంది ప్రజలు పోయి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. ఎందుకంటే బాకీ పడ్డారు. 2014లో కూడా రుణమాఫీ చేస్తాను చేయలేదు, మళ్ళీ ఇప్పుడు సూపర్ 6 పథకాలు అమలు చేస్తాను చేయలేదు. మరి అలాంటప్పుడు పోయి కంప్లైంట్లు ఇచ్చే హక్కు ప్రజలకు ఉందా లేదా? ఎవరో ఒకళ్ళు అడిగి ఏదో చేస్తే తప్ప ఇంతే ఉంటాయి. అడగాలి, రైతుల దగ్గర కూడా కలిసి ఇట్లా ఉందామా అని చెప్పి 100% రైతులకు న్యాయం జరిగేది చేస్తాం. అట్లాగే రాజధాని రైతుల మీద గతంలో పెట్టిన కేసులు ఒక సంతకంతో పోయే విధంగా చట్టం చేసుకొని మరి ఆ కేసులన్నీ మాఫీ చేసి తీసేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అలాగే గతంలో తీసుకున్న పూలింగ్ అటు వాయువ్యం పెరిగి ఇటు ఆగ్నేయం పెరిగింది. పెరగటం వలన సీఎం గారు ఈశాన్యం మూల ఇల్లు కట్టుకోవటం వల్ల ఆగిపోయింది. అలాగే ఇప్పుడు నైరుతిలో పూలింగ్ తీసుకొని నైరుతి మూల ఇల్లు కట్టుకొని నైరుతి మూల ఉంటే సీఎం గారు మళ్ళా రాజధాని డెవలప్ అయింది. లేకపోతే ఎప్పుడు ఇలాగే అప్ అండ్ డౌన్ ఆడుతూనే ఉండిద్ది. మనం ఒక 2 సెంటు 5 సెంటు ఇల్లు కట్టుకునేటప్పుడే వాస్తు చూస్తాం. 33,000 ఎకరాలు రాజధాని భూమి తీసుకున్నప్పుడు వాస్తు చూడాల్సిన బాధ్యత ఉందా లేదా? ఇటు నిడుముక్కల వైపు అయితే కొండలు ఉన్నాయి, ఇటువైపు వాస్తు బాగుంది. ఇటువైపు తీసుకొని నైరుతి మూలలో డెవలప్ చేసుకొని ఇటు నుంచి డెవలప్ కన్స్ట్రక్షన్ వెళ్ళాలి. మనం ఏం చేస్తాం, భూమి పూజ ఈశాన్య మూల చేసినా కానీ బిల్డింగ్ కి నైరుతి నుంచి కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. అట్లాగే అక్కడ తీసుకెళ్లి ఈ నెల 14-15వ తేదీలో గుంటూరులో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 11వ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు డి సూరిబాబు మీడియాకు వెల్లడించారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో మహాసభలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ నుంచి కాపాడటంతో పాటు కీలక అంశాలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. జయప్రదం చేయండి రాష్ట్ర మహాసభలను, జయప్రదం చేయండి. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 11వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. జూన్ 14-15 తారీఖుల వరకు గుంటూరులో జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. జయప్రదం చేయండి. జయప్రదం చేయండి. ఆంధ్రప్రదేశ్ 11వ రాష్ట్ర మహాసభలు జూన్ 14-15 గుంటూరు జిల్లాలో జరుగుతుంది. ఈ సందర్భంగా
మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ వినియోగదారులకు కానీ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులు కానీ విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకునే దానికోసంగా మేము యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్గా అహర్నిశలు శ్రమిస్తున్నాం. కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ విద్యుత్ రంగాన్ని ముక్కలు చేసి దాన్ని గౌతమ్ అదానీకి అంబానీకి షిరిడి సాయి ఎలక్ట్రికల్కి పంచిపెడుతుంది. విపరీతంగా పేద ప్రజల మీద అదేవిధంగా వినియోగదారుల మీద విద్యుత్ భారాలు పడుతున్నటువంటి పరిస్థితి మేము చూస్తున్నాం. ప్రత్యేకించి ఈరోజు ట్రాన్స్ఫార్మర్స్ రిపేర్ చేసేటటువంటి కంపెనీ కూడా షిరిడి సాయి ఎలక్ట్రికల్ నాణ్యత లేదు, మంచి కోర్ వేయటం లేదు, విపరీతంగా కాలిపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. అదంతా కూడా ప్రజల డబ్బు ఈరోజు దుర్వినియోగం అవుతుంది. అందుకని ఇది ప్రభుత్వం ఆధీనంలోనే విద్యుత్ రంగాన్ని ఉంచాలనేటువంటి ఉద్దేశంతో ఈ స్మార్ట్ మీటర్స్ని అదాని బిగిస్తున్నటువంటి స్మార్ట్ మీటర్లన్నీ కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. పాత విధానం కొనసాగించాలి. ఏపీ ట్రాన్స్కో అయినా జెన్కో అయినా డిస్కమ్లు అయినా సరే ఇది ప్రభుత్వం ఆధీనంలో నడవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి, వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలి. తెలంగాణ తరహాలో అయినా సరే వాళ్ళందరికీ కూడా ఆర్టిజన్ల పేరుతో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్లోకి తీసుకున్నారు. దాస వెంకటేశ్వరరావు, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ గుంటూరు జిల్లా కార్యదర్శి. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 11వ మహాసభ మన గుంటూరు పట్టణం ముందు జరుగుతూ ఉంది. ఈ యూనియన్ ఏర్పడి 36 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో తొలిసారిగా మన గుంటూరులో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 11వ మహాసభ జరుగుతుంది. దీనికి సంబంధించి మన డిపార్ట్మెంట్లో ఉన్న ఇబ్బందుల్ని అలానే కార్మికుల సమస్యల్ని పరిష్కారం చేసేదానికోసం ఈ మహాసభ తీర్మానం చేయనుంది. అలానే గతంలో పేరు విజన్ జరిగిన సందర్భంలో ఈ డిపార్ట్మెంట్ పుట్టినప్పటి నుండి ఎప్పుడు కూడా అలాంటి పేరు విజన్ జరగలేదు. ఇప్పుడు మేము కోరుతుంది యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్గా 26వ సంవత్సరంలో జరిగే పేరు విజన్కి కమిటీ ముందుగానే ఏర్పాటు చేసి కార్మికులకి రక్షణ కల్పించాలని చెప్పేసి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. గ్రేడ్ 2 జేఎల్ఎంలు 2019 గాంధీ జయంతి రోజు ఉద్యోగాలు ఇచ్చారు. కానీ ఆ మహానుభావుడు పేరు పెట్టి ఈ విద్యుత్ సంస్థలో గతంలో పనిచేస్తున్న కార్మికులకి ఎలాంటి రక్షణ ఉన్నాయో ఏపీఎస్సీబీ రూల్స్ని పాటించడం లేదు. ఆ కార్మికులకు ఇంతవరకు ప్రమోషన్ లేదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాది పరిపాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. గడిచిన ఏడాది కాలంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదని తెలిపారు. రైతులకు పెట్టుబడి సాయం 20,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారో సమాధానం చెప్పాలని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉపాధి లేక మహిళలు యువత తీవ్రస్థాయిలో అవస్థలు పడుతున్నారని అన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పారు. త్వరలో జరగనున్న సిపిఐ మహాసభలో సూపర్ 6 పథకాల అమలుపై సుదీర్ఘంగా చర్చించి పోరాటాలకు రూపకల్పన చేస్తామని తెలిపారు. సమావేశంలో సిపిఐ నేతలు మాల్యాద్రి, హనుమంతరావు, అరుణ్ కుమార్, చైతన్య పాల్గొన్నారు. ఈ నెల 12వ తేదీ నాటికి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారాలు కూడా చేసి సంవత్సరం పూర్తవుతూ ఉంది. ఈ సంవత్సర కాలంలో చేసిన వాగ్దానాలను అమలు జరపడంలో ఎంతవరకు సక్సెస్ అయ్యారో, ఏ ఏ పథకానికి సంబంధించి వాళ్ళ ప్రయత్నం ఏమిటో ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. దానిపైన ఈ పథకాలపైన శ్వేతపత్రం విడుదల చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇవాళ అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి శంకిస్తున్నాడు, అది సరిపోదు. గ్రామాల్లో సెంటున్నర ఇస్తున్నాడు, అది సరిపోదు. కాబట్టి ఇళ్లు లేని నిరుపేదలందరికీ పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలం ఇచ్చి ఇళ్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చంద్రబాబు గారు ప్రతి బహిరంగ సభలో ఎన్డీఏ కూటమి నేతలు చెప్పడం అనేది జరిగింది.
అలాగే ఆచరణలో ఇప్పటి వరకు ఇళ్ల స్థలాల అర్జీలను సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బాధిత లబ్ధిదారులతోటి పెట్టించడం అనేది జరిగింది. ఇప్పటి వరకు కూడా ఫలానా చోటు స్థలాన్ని పేద ప్రజల కోసం ఎక్వైర్ చేశాము, ఇవ్వబోతున్నాం అనేటటువంటి వైపున ప్రయత్నం కూడా లేకపోవడం స్పష్టంగా కనపడతా ఉంది. అలాగే ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చాలని ఏదైతే మరి 6 గ్యారెంటీల పేరుతోటి అధికారంలోకి వచ్చిన మరి తెలుగుదేశం ప్రభుత్వం, ఈరోజు కూటమి ప్రభుత్వం అందరూ కూడా అవన్నీ కూడా మర్చిపోయినట్టు కనబడతా ఉంది. సంవత్సర కాలం అయిపోతా ఉంది. మరి రేపటితోటి సంవత్సరం మరి విజయవంతంగా ముగుస్తుందని మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటా ఉన్నారు. కానీ మంచి మరి ప్రభుత్వాన్ని కూడా మీరు చెప్పిన హామీలన్నీ కూడా మరి అటకెక్కించే పరిస్థితిలో ఉన్నట్టు కనబడతా ఉంది. ఏదైతే పేదలకి మరి 2 సెంట్లు స్థలంలో మరి 4 లక్షల రూపాయలతోటి పట్టణాల్లో కట్టిస్తామని చెప్తా ఉన్నారు. ఈ నగరానికి సంబంధించి మరి అనేక మంది మరి ఇల్లు లేని పేదలంతా కూడా మరి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. వాటి మీద ఇప్పటికీ మరి ఎంక్వైరీకి సంబంధించి ఏ రకమైన మరి ఆదేశాలు ఇవ్వలేదు. ఓ పక్క మరి 4 లక్షలతో ఇల్లు కట్టిస్తామని చెప్తా ఉన్నారు తప్ప ఆ ఆలోచన మరి ముందుకు తీసుకెళ్లిన పరిస్థితిలో మరి సంవత్సరం మరి పూర్తిగా వస్తున్న ఈ పరిస్థితిలో వెంటనే వాటికి సంబంధించినటువంటి ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ ఆనాడు 32 మంది విద్యార్థుల బలిదానంతో వామపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు పదవి త్యాగం చేసి ఆనాడు స్థాపించుకుంటే బీజేపీ ప్రభుత్వం కొంతకాలం నుండి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం పెద్ద కుట్ర పడుతుంది. ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా ఉండటం కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాట పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సుమారు 1700 రోజు పోరాటం జరుగుతూ ఉంది. కానీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే తర్వాత 11,440 కోట్ల రూపాయలు ప్రకటించి మేము విశాఖ స్టీల్ ప్లాంట్ని పరిరక్షిస్తున్నామని చెప్పి పెద్ద గొప్పగా చెప్పుకుంటే ఈ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కూడా దాన్ని ఏదో ప్రైవేటీకరణ ఆపినట్టు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నట్టు పెద్ద పాలాభిషేకాలు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని గొప్పగా పొగిడారు. కానీ ఆ రోజు 11,440 కోట్ల రూపాయలు దుగ్గిరాల దళితవాడలో ఉన్న సోషల్ వెల్ఫేర్ ఎస్సీ బాలికల నూతన వసతి గృహ నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర మంత్రివర్యులు మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్ ఆదేశాల మేరకు సీఎస్ఆర్ నిధులైన 3,50,00,000తో నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా, కూటమి నాయకులు హాజరయ్యారు. ముందుగా అర్చకులు సతీష్ వేదమంత్రాల నడుమ భూమి పూజ కార్యక్రమాన్ని అధికారులు, నాయకులు నిర్వహించారు. మంత్రి లోకేష్ ప్రత్యేక ఆధ్వర్యంలో హాస్టల్ నిర్మాణం వేగవంతం చేయనున్నట్లు ప్రజాప్రతినిధులు తెలిపారు. ఎస్డబ్ల్యూ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ అండి. ఓల్డ్ బిల్డింగ్ డిరాల్బరేట్ కండిషన్ ఉంది కాబట్టి ఈ బిల్డింగ్ని పడగొట్టేసి ఇంటిగ్రేటెడ్ కొత్త బిల్డింగ్ నమోదు చేయబడింది. మన లోకేష్ గారు ప్రపోజల్ పెట్టారు కాబట్టి ఈ బిల్డింగు శంకుస్థాపన ఫౌండేషన్ స్టోన్ వేసాం కాబట్టి త్వరలోనే ఒక 1 yearలో కంప్లీట్ చేయాలని సాయిస్తామండి. గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అండి. ప్లింత్ ఏరియా వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి 7,900, ఫస్ట్ ఫ్లోర్ వచ్చి 7,800 స్క్వేర్. 3 కోట్ల. పురాతనంగా నేను పనిచేసినప్పుడు కృష్ణా డిస్టిక్లో వార్డెన్ రూమ్ సపరేట్ ఉంటుంది సార్, ఉంటుంది. కాకపోతే వార్డెన్ రూమ్ మనకు పిల్లలను బట్టి అది గదులు వాడుకునే రోజులు వచ్చినాయి సార్. ఆయన బయట కూర్చొని పోయేది రాజీ పడే క్వశ్చనే లేదు. అవి కూడా పరిస్థితి చేస్తారు. వార్డెన్తో మా డీడీ గారితో మన ఏఎస్డబ్ల్యూ వాళ్ళతో కన్సల్ట్ అయ్యి అప్పుడు పురాతన లేకుండా పిల్లలకి ఏ ఇబ్బంది లేకుండా చూస్తాం సార్. శానిటేషను, ఎలక్ట్రిషను పిల్లల ముందు మెయిన్ సార్. మాకు పిల్లల ముఖ్యం. పిల్లలకి ఏ ఇబ్బంది లేకుండా అన్ని ఫెసిలిటీస్ చేసి చూపిస్తాం సార్. మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల గ్రామంలో గతంలో ఎప్పుడో నిర్మించినటువంటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్
శిథిలావస్థలకు చేరుకోవటం వలన ఈ రోజున మంగళగిరి శాసనసభ్యులు ఈ రాష్ట్ర ఐటీ మానవ వనరుల అభివృద్ధి అలాగే విద్యాశాఖ మార్చినటువంటి నారా లోకేష్ గారి నేతృత్వంలో కొత్త భవనానికి హాస్టల్ను శిథిలమైన భవనాన్ని మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి సహకారంతో ఈరోజు 3,50,00,000 వ్యయంతో కూటమి ప్రభుత్వ నాయకులు అందరూ కలిసి ఈరోజు భూమి పూజ జరుపుకున్నాము. కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో ఇలా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ను నిర్మించుకోవటం చాలా సంతోషంగా ఉంది. మన మన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గత 5 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రం నిర్వీర్యం ఎట్లా అయిందో అట్లాగే గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాల అభివృద్ధి కూడా పూర్తిగా కుంటుపడిపోయింది. మనకు తెలుసు 2019 నుంచి 2024 వరకు ఎన్నోసార్లు ఎస్సీ హాస్టల్లో వసతులు లేమితో పిల్లలు ఇబ్బంది పడుతుంటే నారా లోకేష్ గారి సహకారంతో ఎన్నో మరమ్మతులు చేయటం, ఎంతో ఇబ్బందులు పడుతున్న పిల్లల్ని మనము తీసుకెళ్ళటం, హాస్పిటల్కి తీసుకెళ్ళటం కానీ వాళ్ళకి అవసరాలకి మనం ఏర్పాట్లు చేయటం కానీ మనం చాలాసార్లు చేస్తున్నాము. అలాగే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఎస్డబ్ల్యూ బిల్డింగ్ ఏదైతే ఉందో అది పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో మన ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులైన నారా లోకేష్ గారికి విన్నవించిన వెంటనే ఆయన వెంటనే స్పందించి ఈరోజు దుగ్గిరాల మండలంలో ఎస్సీ బాలికల వసతి గృహానికి దుగ్గిరాల మండలంలో గత ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిపై విజయోత్సవ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో సభను ఏర్పాటు చేశారు. ముందుగా పంచాయతీ కార్యాలయంలో మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని 18 గ్రామాల్లో 192 పనులకు గాను 1,417 కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై బోర్డును ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెనాలి సబ్ కలెక్టర్ సంజన సిన్హా, గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు హాజరై బోర్డులను కూటమి నాయకులతో కలిసి ఆవిష్కరించారు. సచివాలయంలో విత్ నేమ్ తో సహా మనం డిస్ప్లే చేయడం జరిగింది సార్. ఈ యొక్క కార్యక్రమాన్ని అలాగే మన తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన చేయడం జరిగింది సార్. మన మండల మొత్తం మీద ఈ సంవత్సరం సుమారు 15 కోట్ల వరకు మనం చేయడం జరిగింది సార్. దాంతో పాటుగా మళ్ళీ మనము వారికి కఠినంగా ఉంటాయని ఈ సభాముఖులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే రాక్షస పాలన జరిగింది. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు కూడా సర్వనాశనం మనందరం చూసాం. మన మంగళగిరి నియోజకవర్గంలో కూడా ఎక్కడ అభివృద్ధి అనే జరగలేదు. అన్ని వ్యవస్థల్ని కూడా సర్వనాశనం చేసి వెళ్ళిపోయారు. ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్పి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా వారికి ఇవ్వడం మాత్రం చూసాం. 2024లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం, జూన్ 12వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం రేపటి సంవత్సరంలో పూర్తి చేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి విధ్వంస పరిపాలన నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటూ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి నిమిషం నుంచి కూడా నిరంతరం కష్టపడుతూ ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఆయన అనేక విధాలుగా ప్రతిపిస్తున్నారని మనం చూస్తున్నాం. పోలవరాన్ని పూర్తి చేసుకుంటున్నాం, అమరావతిని పునర్నిర్మాణం చేసుకుంటున్నాం, రాష్ట్రంలో పాడైపోయిన రోడ్లన్నీ కూడా నిర్మించుకున్నాం, కాలువలన్నీ కూడా ఆధునీకరించుకుంటున్నాం, లైక్ సంక్షేమ కార్యక్రమాలను అమలుపరుస్తున్నాం. హామీలు ఇచ్చిన విధంగా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ కూడా మొదటి రోజు నుంచే పెన్షన్ పెంచడం కానివ్వండి, ఈ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా
నా సొంత మనుషులాగా నా సొంత బిడ్డలా చూసుకుని చెప్పారు. మొదటి నుంచి చెప్పడం మనం చూస్తున్నాం. హృదయపూర్వక ధన్యవాదాలు. ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ప్రభుత్వం ఏర్పాటు దగ్గర నుంచి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. దుగ్గిరాల మండలంలో 14,17,00,000 వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరం కలిసి మరెన్నో నిధులు తెచ్చుకొని మా దుగ్గిరాల మండలాన్ని అభివృద్ధి పదంలో ముందుకు వెళ్దాం. దగ్గర నుంచి ఎటు చూసినా రోడ్ల వ్యవస్థ బాగుపడింది. ప్రజలు ఇన్ని సంవత్సరాలు ఎన్నో కత్తులలో ఎన్నో ఇబ్బందులు కష్టాలు పడ్డారు. మన జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి దుగ్గిరాల మండల ప్రజల తరఫు నుంచి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో క్షేమం అభివృద్ధి పరుగులు పెడుతుంది. గత ప్రభుత్వం నిర్వీర్యాన్ని ఛేదిస్తూ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది. దానికి నిదర్శనంగా రహదారులే కనిపిస్తున్నాయి. స్కూలుకి షెడ్లు కానీ, గోకులాలు, దొంగరోడ్లు, రైతులను అన్నదాతను ఆడుకోవడంలో ముందందించగలను. ప్రతి ఒక్కరు ఒకటే కాదు, ప్రతి సంక్షేమం కూడా అందరికీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.